వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్సి, టీఎస్పిఎస్సి, అలాగే గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ఇండియన్ పాలిటీని చాలా సింప్లిఫై చేస్తూ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మీకు ప్రతిరోజు యూట్యూబ్ క్లాస్ ద్వారా రోజు ఒక క్లాస్ని ఇండియన్ జాగ్రఫీని అదేవిధంగా ఇండియన్ పాలిటీని అందిస్తున్నాం. మరి ఎస్టర్డే క్లాస్ ఒకటి చెప్పుకున్నాం, రాజ్యం నిర్వచనము, రాజ్యం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏవి, రాజ్యం పరిధిలో ఏముంటాయని 12th ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అనేటువంటి విషయాల గురించి తెలియజేశాము. మరి ఈరోజు 13th ఆర్టికల్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే 13. ఈ 13వ ఆర్టికల్ ప్రాథమిక హక్కులకు సంబంధించి వ్యతిరేకమైనటువంటి శాసనాలను కొట్టివేయ అధికారము న్యాయస్థానాలను కలగజేస్తుంది. సో అదే మనం 13వ ఆర్టికల్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మనం 13వ ప్రకరణగా చెప్తాం. ఇదేం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకి ఏవైతే ప్రాథమిక హక్కులు ఉంటాయో ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శాసనాలను, వ్యతిరేకంగా ఉన్న శాసనాలని కొట్టివేయు అధికారం. ఈ అంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండే ఏ శాసనాలనైనా ఈ శాసనాలను కొట్టివేయు అధికారం అంటే వాటిని తొలగించడం కానీ కొట్టివేయు అధికారము న్యాయస్థానాలకు కలగజేస్తుంది. అంటే న్యాయస్థానాలకు ఆ అధికారం ఉంది అని అర్థం. ఈ న్యాయస్థానాలకు అధికారం కల్పించడాన్నే మనము న్యాయ సమీక్ష అధికారము అంటాం. అంటే అది ఎలాంటివి ఏంటి అని చెప్పేసి న్యాయ సమీక్ష అధికారము ఎవరికి ఉంది అంటే న్యాయస్థానాలకు కలదు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా గతంలో ఒకసారి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ న్యాయ సమీక్ష అధికారము ఎవరికి ఉంటుంది? న్యాయస్థానాలకు ఉంటుంది. అయితే న్యాయస్థానాలకు ఉన్నటువంటి న్యాయ సమీక్ష అధికారము ఏ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది? అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోబడింది. ఇప్పుడు ఒక ప్రాథమిక హక్కులు, నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. ఈ వాక్ స్వాతంత్ర హక్కుకి నాకు భంగం కలిగింది అనుకోండి. అలా భంగం కలిగినట్లయితే నేను న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అయితే న్యాయస్థానాలు ఆశ్రయించడానికి హైకోర్టు ఆశ్రయించాలనుకోండి 226 హైకోర్టును ఆశ్రయించాలంటే ఈ 226 ఈ ఆర్టికల్, ఈ ప్రకరణ ప్రకారం మనం హైకోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు హైకోర్టులో కూడా మనకు న్యాయం జరగలేదనుకోండి, నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగిందనుకోండి, అప్పుడు మనము దీని నుంచి అప్పీల్ చేసుకొని 32వ ఆర్టికల్ ఆధారంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. ఇవి గతంలో ఎగ్జామినేషన్లో హైకోర్టుని ఏ ఆర్టికల్ ఆధారంగా ఆశిస్తాం అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే మనం హైకోర్టుకు వెళ్ళడానికి ఉపయోగపడే ఆర్టికల్ ఏదంటే 226వ ఆర్టికల్. అదేవిధంగా సుప్రీంకోర్టుకి మనం అప్పీల్ చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రకరణ ఏంటంటే 32వ ఆర్టికల్. సో ఇవి ఇంపార్టెంట్ అండ్ గతంలో ఎగ్జామినేషన్స్లో కొన్ని ఇలాంటి బిట్స్ అనేటువంటి జరిగాయి. మరి అందులో ఈ 13వ ప్రకరణలో ఇంకేమున్నాయి అంశాలని కొన్ని చూద్దాం. 13వ ప్రకరణలో 13లో సబ్ ఆర్టికల్ 13(1)లో ఏం చెప్తుంది? ఈ సబ్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే అంతవరకు అమల్లో ఉన్న చట్టాలలోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే నిబంధనలు ఏమైనా ఉన్నట్లయితే ఆ మేరకు ఆ చట్టాలు చెల్లకుండా పోతాయి. అంటే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చాయి. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి లేదా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత అయినా సరే, ఇది వచ్చి ఈ విధంగా రాజ్యాంగం అమలు నుంచి వచ్చిన తరువాత ఏవైనా చట్టాలు చేశామనుకోండి, అంటే అవి ఏవైనా శాసనాలు చేసినట్లయితే అవి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవైతే, ప్రాథమిక హక్కులు, ఎవరి ప్రాథమిక హక్కులని భంగం కలిగించకూడదు. ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే ఏ అయితే భంగం కలిగిస్తున్నటువంటి ఆ చట్టాలు ఉన్నాయో అవి చెల్లకుండా పోతాయి. అది మనకు 13లో సబ్ ఆర్టికల్ 1 అనేటువంటిది తెలియచేస్తుంది. మరి రెండో టైటిల్ 13లో రెండో ఆర్టికల్ అంటే 13 సబ్ ఆర్టికల్ 2
13(2) ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులను హరించడము లేదా తగ్గించే విధంగా ప్రభుత్వం ఎటువంటి శాసనాలు చేయరాదు. ఈ ప్రాథమిక హక్కులను సంబంధించి తగ్గించడము అంటే తగ్గించడము ఆర్ హరించడము, ఈ హరించే విధముగా తగ్గించడము లేదా హరించే విధముగా ఎటువంటి శాసనాలు చేయకూడదు. వాటికి ఎటువంటి శాసనాలు చేయకూడదు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది 13లో 2 అనేటువంటి అంశం తెలియజేస్తుంది. ఈ 13లోని రెండోది ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులను తగ్గించడం లేదా హరించే విధంగా ఎటువంటి శాసనాలను చేయకూడదు అనేటువంటి అంశం తెలియజేస్తుంది. మరి అదేవిధంగా 13లోని 3 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 13లోని 3 కూడా అసలు శాసనము అంటే ఏంటి, శాసనం ఎవరు చేస్తారు, శాసనం అనే పదాన్ని నిర్వచిస్తుంది. శాసనం అనే పదంను నిర్వచిస్తుంది అంటే ఈ శాసనాలు నిర్వచించింది అని చెప్పొచ్చు. ఈ శాసనం అనేటువంటిది ఎవరు చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. శాసనాలు ఎవరు చేస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ఈ శాసనసభలు, లోక్సభ, రాజ్యసభ ఇలా అన్నీ కలిపి మనకు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్రపతి ఇచ్చేటువంటి ఆర్డినెన్సులు, గవర్నర్ ఇచ్చేటువంటి ఆర్డినెన్స్ అంటాం, ఆర్డర్స్ అంటాం, బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇలాంటివన్నీ కూడా శాసన పరిధిలోకే వస్తాయి. సో ఇదొక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 13వ ప్రకరణ ఏం చెప్తుందంటే న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియజేస్తుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే మనము న్యాయ సమీక్ష అధికారం అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు. ఈ అధికారం ఎవరికి ఉంది, న్యాయస్థానాలకు ఉంది. అయితే ప్రతి ఒక్క పౌరుడు కూడా న్యాయ సమీక్ష అధికారాన్ని అంటే న్యాయ సమీక్షకు వెళ్ళవచ్చా, ఇలాంటివన్నీ కూడా విషయాలు ఇందులో చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. మరి ఈ 13వ ప్రకరణలో ఈ న్యాయ సమీక్షకు సంబంధించినటువంటి ఏం చెప్తుందంటే ఒక కేసు శంకరీ ప్రసాద్ అనే కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది అనేటువంటి చూద్దాం. అంటే ఇప్పుడు రాజ్యాంగ సవరణ జరుగుతుంది కదా, మరి ఆ రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకు గురి అవుతుందా లేదా అనేటువంటి క్వశ్చన్. అంటే 368 అనేటువంటి ప్రకరణ ప్రకారం ఇక్కడ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది కేసులు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటివి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఏం చెప్తున్నారు, శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో 368 ప్రకరణ కింద అంటే ఈ ఆర్టికల్ కింద ఏం జరుగుతుంది, 368 ప్రకరణ కింద రాజ్యాంగ సవరణ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజ్యాంగ సవరణ. ఏవైతే రాజ్యాంగంలో సవరించినటువంటివి ఉంటాయో దాన్ని మనం రాజ్యాంగ సవరణ అంటే మన ప్రస్తుత విధానాలను బట్టి రాజ్యాంగ సవరణ అనేది జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాజ్యాంగ సవరణ అనేటువంటిది పార్లమెంట్ చేస్తుంది. అంటే పార్లమెంట్ ఆమోదించే శాసనాలకు తేడా ఉంది, ఆ శాసనాలు వేరు, రాజ్యాంగ సవరణ వేరు అనేటువంటిది ఒక చిన్న అప్పీల్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయింది. అయితే రాజ్యాంగ సవరణలు అన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి, రాజ్యాంగ సవరణలన్నీ కూడా ఈ శాసనాలుగా చెల్లుబాటు అవుతాయి అని ఈ కేసులో శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఇది 1951 ఈ కేసు ఎప్పుడంటే 1951 సంవత్సరంలో ఉంది. ఈ కేసులో తెలియచేయడం జరిగింది. మొట్టమొదటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలన్నీ ఈ కేసులో సుప్రీంకోర్టు పరిశీలించడం జరిగింది. సో రాజ్యాంగ సవరణ కూడా శాసనాలుగా చెల్లుబాటు అవుతాయి. ఈ రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్ష చేయరాదు అని అర్థం. న్యాయ సమీక్ష చేయరాదు అనేటువంటి అంశాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన
జరుగుతుంది. అంటే న్యాయ సమీక్ష అధికారం అనేటువంటిది కోర్టులకు ఉంది. అయితే న్యాయ సమీక్షకు వెళ్ళకూడదు అనేటువంటి అంశము శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 1951లో ఉన్నటువంటి కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు, వీటిని మిస్ చేసుకోవద్దండి. ప్రకరణ 13లో ఇలాంటి కేసెస్ చాలా వచ్చాయి. ఇలా ఈ కేసెస్ వచ్చినప్పుడు ప్రతిసారి సుప్రీంకోర్టు చెప్తూ ఉంది. అయితే ఫైనల్గా ఏం చేసిందంటే, ఇక్కడ 3వ భాగంలోని ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న ఏ శాసనాలైనా అవి చెల్లుబాటు కావు అని 3 సిద్ధాంతాలను ప్రతిపాదించింది. అంటే సుప్రీంకోర్టే 3 సిద్ధాంతాలు, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 3 సిద్ధాంతాలను ప్రతిపాదించింది. 3 సిద్ధాంతాలు. అందులో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, పృథక్కరించు సిద్ధాంతం. వెరీ ఇంపార్టెంట్ ఇది, పృథక్కరించు సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల మీద గతంలో కావాలంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో బిట్స్ వచ్చాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టాపిక్లో కంపల్సరీగా న్యాయ సమీక్ష మీద ఒకసారి ఎగ్జామినేషన్లో బిట్ అడగడం జరిగింది. అలాగే ఈ పృథక్కరించేటువంటి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సిద్ధాంతాల మీద కూడా, అంటే ఈ 3 సిద్ధాంతాలను ప్రతిపాదించిందని చెప్పాం కదా, వీటి మీద కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చాయి. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఈ బిట్ రావడం జరిగింది. వీటి గురించి ఒక్కసారి విషయాన్ని కొంచెం సింపుల్గా తెలుసుకోండి. అసలు పృథక్కరించు సిద్ధాంతం అంటే ఏంది? ఒక శాసనం చేశాం, ఆ శాసనంలో కొన్ని నిబంధనలు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయనుకుందాం. అంటే రాజ్యాంగ నిబంధనలకు భంగం కలిగినట్లయితే మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు న్యాయస్థానం కూడా ఈ కొన్ని విషయాలు, వీటిలో మీరు చేసిన శాసనంలో కొన్ని విషయాలు అక్కడ రాజ్యాంగ నిబంధనలను, అంటే ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటికి ఈ రాజ్యాంగ నిబంధనలను భంగం కలిగిస్తున్నాయి అని చెప్పి ఆ శాసనాలను చెల్లకుండా చేస్తాయి, లేదా ఆ రాజ్యాంగ అనుకూల నిబంధనలు మాత్రమే చెల్లుతాయని చెప్పడం. ఇది ఏంటంటే పృథక్కరించు సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. ఈ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీలో ఇంకా ఏం చెప్తారంటే, ఏదైతే మనకు భంగం కలిగించే అంశం ఉంటుందో దాన్ని మాత్రమే తొలగించి మిగిలిన శాసనాన్ని ఆమోదించుకోవచ్చు. ఇది విషయం. సో ఈ పృథక్కరించు సిద్ధాంతంలో సెవరబిలిటీలో శాసనంలోని రాజ్యాంగానికి, శాసనంలోని అంశం లేదా శాసనంలోని విషయము రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకము ఆర్ భంగము కలిగినట్లయితే, భంగం కలిగించే భాగంను తొలగించి శాసనం ఆమోదించడం. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గతంలో వీటి మీద ఎగ్జామినేషన్లో అడిగారు కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే శాసనంలో ఏవైనా కొన్ని అంశాలు అవి రాజ్యాంగ నిబంధనలను వ్యతిరేకంగా ఉన్నట్లయితే అవి న్యాయస్థానంలో మనము అప్పీల్ చేసినప్పుడు న్యాయస్థానం పరిశీలించి అవి ఈ భాగం భంగం కలిగిస్తుందన్నప్పుడు ఆ భాగాన్ని తొలగించి మిగిలిన శాసనాన్ని ఏవైనా మనం ఆమోదించుకోవచ్చు. ఇది సెవరబిలిటీ అంటే సపరేట్ చేయడం, దాన్నే సెవరబిలిటీ అని చెప్పేసి అంటాం. లేదా ఏవైతే రాజ్యాంగ అనుకూలంగా ఉన్నటువంటి ఏమున్నా కూడా శాసనాలు ఆ నిబంధనలు అనుకూలం, ఇలా ఉంటే రాజ్యాంగానికి అనుకూలం అవుతుంది అన్నప్పుడు దాన్ని చేర్చుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఆ శాసనాలని ఆమోదించుకోవచ్చు. ఇది పృథక్కరణ సిద్ధాంతం, దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటాం. ఇక 2 సిద్ధాంతాలు ఉన్నాయి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒకటి చెప్పాను మీకు. ఇప్పుడు రెండవది గ్రహణ సిద్ధాంతము అంట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. గ్రహణ సిద్ధాంతము, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటాం దీన్ని. గ్రహణ సిద్ధాంతం పేరులోనే ఉంది, అంటే గ్రహణం పట్టడము అని అర్థం. దాన్ని ఏమంటామంటే గ్రహణం పట్టడము.
డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. సో దాని గురించి ఏంటనేటువంటి చూద్దాం. రెండవ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, గ్రహణ సిద్ధాంతం. అంటే గ్రహణం పట్టడం అని అర్థం. గ్రహణ సిద్ధాంతం ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. అంటే రాజ్యాంగం అమలు అయినప్పటికీ రాజ్యాంగం అమలు అయినా కూడా ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ గ్రహణ సిద్ధాంతంలో పూర్వపు శాసనాలు ఉంటాయి. కొన్ని పూర్వం శాసనాలు ఉంటాయి. ఈ పూర్వం శాసనాలని ప్రస్తుతం చేసిన శాసనాలు భంగం కలిగించకూడదు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే రాజ్యాంగం అమలైనప్పటికీ కూడా, అమల్లోకి ఉన్నప్పటికీ ఆ చట్టాలు కొన్ని వస్తాయి కదా, ఆ చట్టాలు రాజ్యాంగం అమల్లోకి రాకముందు కొన్ని చట్టాలు ఉంటాయి కదా, ఆ చట్టాలు ఉన్నప్పుడు అవి రద్దయిపోయాయి అనడం సబబు కాదు. అంటే ఇవి భంగం కలిగించకూడదు, అంటే అవి ఎప్పుడో పూర్వం చేసిన శాసనాలు కదా, వాటితో మనకి ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పేసి అనుకుంటా. అంటే అవి గ్రహణ స్థితిలో ఉంటాయి. జస్ట్ దానికి ఏంటంటే గ్రహణం ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత గ్రహణం వీడిపోతుంది కదా. అదేవిధంగా ఇప్పుడు మనం పూర్వం చేసిన శాసనాలు ఉంటాయి. ఆ పూర్వం చేసిన శాసనాలు ప్రస్తుతం చేస్తున్నటువంటి శాసనాలు భంగం కలిగించకుండా ఉంటే చేసుకోవచ్చు. భంగం కలిగించామనుకోండి అంటే పూర్వ శాసనాలన్నీ కనుమరుగయ్యాయి, అంటే జస్ట్ తెరమరుగైనాయి. అంతేకాని శాసనాల విషయంలో ఏదైనా రాజ్యాంగ సవరణ చేయదలుచుకుంటే అది పూర్వ శాసనాలను కమ్ముకొని ఉన్న గ్రహణాన్ని తొలగించేదిగా ఉండాలి. అంటే ఏదైనా సరే పూర్వ శాసనాలు ఉన్నాయి కదా, ఆ పూర్వ శాసనాలు ఏమైనా ఉన్నప్పటికీ వాటికి అంటే అవి కనుమరుగైపోయాయి, అంటే తెర వెనుక ఉన్నాయి. దాన్ని ఎలా చెప్పవచ్చు అంటే తెర వెనుక ఉన్నాయి లేదా కనుమరుగయ్యాయి. వాటి గురించి మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు చేస్తున్న శాసనం ఎలా ఉండాలంటే ఆ గ్రహణం వీడేదిలాగా ఉండాలి. ఆ గ్రహణం వీడేదిలాగా అంటే వీడిపోయేలాగా, గ్రహణం వీడేదిలా ఉండాలి. ఇది గ్రహణ సిద్ధాంతం. అంతేగాని అది పూర్తిగా రూపుమాపిపోయింది అనేది ఉంటుంది కాదండి. వెరీ సింపుల్గా చెప్పాలి ఏంటంటే రాజ్యాంగ అమల్లోకి రాకముందైన చట్టాలున్న తర్వాత చేరిన చట్టాలు రెండిటికి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేటువంటిది వర్తిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేసింది. సో ఇది గ్రహణ సిద్ధాంతం. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఒకసారి వీటి గురించి కొంచెం ఇన్డెప్త్గా చూడండి. మీకు ఎగ్జామినేషన్స్లో ఇలాంటి బిట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా వీటిని చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మూడవ సిద్ధాంతం, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రతిషేధించే సిద్ధాంతము. మూడవది ప్రతిషేధించే సిద్ధాంతము. ప్రతిషేధించే ఆర్ పరిత్యజించే సిద్ధాంతం. దీన్ని ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ వీవర్ అంటే ప్రతిషేధించే సిద్ధాంతం. ఒక వ్యక్తి తనకు గల ఉన్న నిషేధ హక్కులని, అంటే తనకు విశేష హక్కులు కొన్ని ఉంటాయి, అంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, వాటిని ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టడం అని దాని గురించి తెలియజేసే సిద్ధాంతమే ప్రతిషేధించడం. తనకు ఇష్టము అంటే తనకు ఉన్న విశేష హక్కులను తనంతట తాను పూర్తిగా వదిలివేయుటను ఏమంటా అంటే విశేష హక్కులు అని విశేష హక్కుల్ని, తనకున్న విశేష హక్కుల్ని పూర్తిగా వదిలిపెట్టడం గురించి తెలియజేసే సిద్ధాంతమే పరిత్యజించు సిద్ధాంతము లేదా ప్రతిషేధించు సిద్ధాంతం. దాన్ని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ వీవర్ అని చెప్పేసి అంటాం. మనం ఆల్రెడీ
ఈ తను పూర్తిగా వదిలేస్తున్నప్పుడు దాని గురించి ఏముండదు. మనం ఆల్రెడీ ఏం చెప్పామంటే 3వ భాగంలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగారు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా అభ్యర్థులు వీటి గురించి ఎక్కువగా చదవాల్సి ఉంటుంది, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా. మరి ఈ 13వ ఆర్టికల్ తర్వాత మనము 14, 15, 16, 17 అంటే సమానత్వపు హక్కు సంబంధించి మొత్తం కూడా ఆర్టికల్స్ని మనం నిదానంగా వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం. మరి అభ్యర్థులందరూ కూడా మీ ప్రిపరేషన్లో ఇవి బాగా ఉపయోగపడతాయని కోరుకుంటూ, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి తెలియచేసి కొత్తగా అభ్యర్థుల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేయండి. మరి ఈ ఇండియన్ పాలిటీ మరియు ఇండియన్ జాగ్రఫీని మీకు చిన్న చిన్న క్లాసెస్ రూపంలో అందించడం జరుగుతుంది. మరి మీ ప్రిపరేషన్కి మా యొక్క ఈ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ టు